హలో అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు శుక్రవారం కదా! 4కే లేసా. ఇంట్లో బయట క్లీన్ అయిపోయిన తర్వాత పూజ అయితే చేసిన. పూజ దేవుడి కోసం అయితే నేను రవ కేసరి చేశా అన్నట్టు. నేనెప్పుడు పూజ చేసినా ఖచ్చితంగా ప్రసాదం అయితే చేస్తా. సో, ఇంట్లో పూజ అయిన తర్వాత ఇక్కడ సమ్మక్క కాడ గూడా ఒక దీపం వెలిగించి అలా ప్రసాదం అయితే పెడతా. కూరాడకుండా అంటే అందరికీ తెలుసు. ఎప్పుడు పూజ చేసినా నేను ఇలానే అలంకరిస్తా. పువ్వులు, దీపం, అగరబత్తితో. ఈరోజు ఏమేమి వంట చేసినో చూద్దురండి. బెండకాయ టమాటా అయితే అయితుంది స్టవ్ మీద. అదైతే తీయలేదు ఏమనుకోకండి. చింతపండు రసం, ఆనియన్స్ కట్ చేసేసా. మిరియాలు, కొంచెం ఓమ అవన్నీ దంచి పచ్చిమిర్చి కాల్చి మరీ చేశా చింతపండు రసం. స్వీట్ అయితే అయిపోయింది. రవ్వ కేసరి. సో, పిల్లలు తినేసిండ్రు ఆల్రెడీ. రైసు, కర్రీ వచ్చేసి వంకాయ ఫ్రై అండ్ బెండకాయ టమాటా అయితే ఆ వీడియో చూపియలేదు. మర్చిపోయా అన్నట్టు. సో, మీరేం టిఫిన్ చేశారో, మీరేం కర్రీ చేశారో కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఓకేనా? పిల్లలకైతే బాక్సులు పెట్టాలి. బాక్సులు పెట్టిన తర్వాత టిఫిన్ అయితే రెడీ చేస్తున్నా. మా టిఫిన్ వచ్చేసి ఈరోజు దోస. ఎందుకండి నా ఫుల్ వీడియో కనీసం ఒక 5 మినిట్స్ కూడా లేదు. ప్లీజ్ చూడండి కొంచెము. ఫుల్ వీడియో కూడా చూసి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. ఎందుకు కనీసం 5,000 మెంబర్స్ ఉన్నారు నా సబ్స్క్రైబర్సు. కనీసం మీరు ఒక 100, 200 మెంబర్స్ అయినా మన ఫుల్ వీడియో చూడరా? చాలా సేపు ఏమీ లేదు కదా! 3 మినిట్స్, 4 మినిట్స్, 5 మినిట్స్ అంతే. 5 మినిట్స్ కంటే ఎక్కువ ఏది లేదు. పిల్లలకు టిఫిన్ పెట్టిన తర్వాత మన ఇంటి ముందు దేవుడు తెలుసు కదా! మన ఇంటి పక్కకే. సో, అమ్మవారి దగ్గరికైతే వెళ్ళిన. ఎప్పుడు నేను పూజ చేసినా ప్రసాదం అయితే ఖచ్చితంగా పెడతా. నాకు కొంచెం కుదరని టైం మాత్రమే పెట్టాను, పంపియ్యను. టైం కుదిరితే మాత్రం డైలీ పంపిస్తా పిల్లలతోటైనా కానీ. ఇకనైతే పసుపు, కుంకుమ, అగరబత్తులు ఎలిగిద్దాం అనుకుంటే మ్యాచ్ బాక్స్ అయితే లేదు. ప్రసాదం అయితే పెట్టేసా. పువ్వులు, పసుపు, కుంకుమ ప్రసాదం అయితే పెట్టేసా. అమ్మవారు వాళ్ళైతే లాకేసుకొని వెళ్తారు. ముందైతే పెడతా నేను పువ్వులు, పసుపు, కుంకుమ, అగరబత్తి అండ్ ఇంకా ఏంటిది స్వీట్. మీరు కూడా మొక్కుకోండి. ఎక్కడున్నారో, ఎంత దూరంలో ఉన్నారో ఇక్కడ ఈ మన దేవునికైతే మొక్కుకోవచ్చు. ఏమైనా కోరికలు ఉంటే నాకు చెప్పండి నెరవేరుద్దాం మరి. ఓకేనా? ఫుల్ వీడియో అయితే చూడండి. ఇక్కడ ప్రసాదం పెట్టేసి అలా కాసేపు కూర్చున్నా. ఆ తర్వాత మళ్ళీ ఇంటికొచ్చా. ఎందుకంటే నాకు ఇంట్లో అన్నీ ఆగమాగం ఉంటే మంచిగా అనిపియదు. మళ్ళీ అన్నీ క్లీన్ చేసుకొని డైనింగ్ టేబుల్ ఇలా మంచిగా రెడీ చేసుకొని పెట్టుకున్నా అన్నట్టు. సింకు ఏమన్నా ఉంటే కదా అంటు గిన్నెలు అవన్నీ వాష్ చేసి అక్కడ పెట్టి లైవ్ స్టార్ట్ చేద్దామని రెడీ అవుతున్నా అన్నట్టు. నేనైతే ఇంకా టిఫిన్ చేయలేదు. టిఫిన్ చేసిన తర్వాత చేస్తా.